హాయ్ ఫ్రెండ్స్. మధ్యాహ్నం 10 నిమిషాల సాధన. భావోద్వేగాల ప్రకారం శ్వాసలో మార్పులు గమనించడం అనేది ఇది ఒక అవగాహన సాధన. మన భావాలు ఎలా ఉన్నాయో, మన శ్వాస ఎలా స్పందిస్తుందో గమనించటం. ఇది విచక్షణతో కూడిన శ్వాస పరిశీలన. సాధనా విధానం: హాయిగా కూర్చుందాం. కళ్ళు మూసుకోండి. 1 నిమిషం పాటు సహజ శ్వాసను గమనించండి. స్టార్ట్. సహజ శ్వాసను గమనించండి. ఇప్పుడు నౌ బిగిన్. శరీరంలో ఏ భాగాల్లో శ్వాస స్పష్టంగా అనిపిస్తుందో గమనించండి. సహజ శ్వాస గమనిస్తున్నారు. ఈ సహజమైన శ్వాసలో మీ శరీరంలో ఎక్కడ ఏ అనుభూతులు కలుగుతున్నాయో స్పష్టంగా ఏ భాగాల్లో స్పష్టంగా మీకు ఫీల్ అవుతున్నారో తెలుసుకోండి. సహజ శ్వాస గమనిస్తున్నారు. కీప్ గోయింగ్ విత్ అవేర్నెస్. శ్వాసను మార్చే ప్రయత్నం చేయొద్దు. కేవలం గమనించండి. మీ భావోద్వేగాలను ఇప్పుడు గమనించండి. మీ లోపల ఏ భావం ఉందో గమనించండి. ఆనందం ఉందా? ఆనందం ఉందా? ఆందోళన ఉందా? కోపం ఉందా? శాంతి ఉందా? ఆ భావానికి అనుగుణంగా శ్వాస ఎలా మారుతుంది? వేగంగా ఉందా? లోతుగా ఉందా? అడ్డంగా ఉందా? మృదువుగా ఉందా? మీ లోపల ఉన్న ఫీలింగ్, ఎవరి ఫీలింగ్ వారిది. ఆనందం అనిపించినప్పుడు మీ లోపల శ్వాస ఏ విధంగా నడుస్తుంది? ఇక్కడ మనం శ్వాస మార్చే ప్రయత్నం ఏం చేయడం లేదు. మీ ఆనంద భావనలో శ్వాస ఏ విధంగా నడుస్తుందో గమనిస్తున్నాడు. కేవలం గమనించండి. ఆందోళనగా ఉంటే మీరు కళ్ళు మూసుకునే ఉన్నారు. గమనిస్తున్నారు లోపల జరిగే మార్పులు శ్వాసతో. ఇక్కడ మీ లోపల ఫీలింగ్స్‌ని బట్టి మీ శ్వాస ఏ విధంగా నడుస్తుంది అన్నదాన్ని, ప్రతి భావానికి శ్వాస ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడం కోసం ఎక్స్‌పెరిమెంట్. అబ్జర్వ్ ద బ్రెత్. ఈజ్ ఇట్ షాలో విత్ వర్రీ? Rapid with excitement, heavy with sadness, or soft with peace? Let each emotion reveal its rhythm of breath. Let awareness be your anchor. ఎరుకుతో ఉందాము. ఏ విధంగా ఉంది శ్వాస? మీ లోపల ఫీలింగ్ ఏ విధంగా ఉంది? అబ్జర్వ్ ద బ్రెత్. దుఃఖంలో ఉన్నప్పుడు పైని లోతు తక్కువగా శ్వాస ఆడుతుందా? ఎక్సైట్మెంట్, ఆందోళనలో గనక ఉంటే, ఆతృతగా ఉంటే వేగంగా కదులుతుందా? భారంగా దుఃఖంలో, విచారంలో ఉంటే శ్వాస హెవీగా
భారంగా శ్వాస నడుస్తుందా? శాంతిగా ఉంటే, మీ లోపల శాంతిగా, ప్రశాంతంగా ఉంటే, మీ శ్వాస సాఫ్ట్‌గా ఉందా? దిస్ ఈస్ ద అబ్జర్వేషన్ మాస్టర్స్. నేను హింట్ ఇస్తున్నాను. డూ యువర్ పార్ట్. అంతా మీరు స్వయంగా మీ లోపల ఏం జరుగుతుంది? లోపల ఏ ఫీలింగ్ ఉంది? ఆ ఫీలింగ్ అనుగుణంగా శ్వాస ఏ విధంగా ఉంది? అక్కడ ఏమి అనుకోవడాలు లేదు, వినుకోవడాలు లేదు. జస్ట్ యూ హావ్ టు సెన్స్, ఫీల్ ద బ్రెత్, సెన్స్ ద ఫీలింగ్. లెట్ ఈచ్ ఎమోషన్ రివీల్. మీ లోపల జరిగే ప్రతి భావావేశం మీకు తెలియజేస్తుంది. శ్వాస ఏ విధంగా లోతుగా ఉందా? పైపైన ఉందా? వేగంగా ఉందా? భారంగా ఉందా? సాఫ్ట్‌గా ఉందా? అనేది ఇక్కడ మనం భావావేశాలకు అనుగుణంగా శ్వాస ఏ విధంగా నడుస్తుంది. అందులో నువ్వు శ్వాస గమనిస్తూ లోపల ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇక్కడ మీ లోపల ఏం జరుగుతుందో అన్న దాన్ని బట్టి మీ శ్వాస ఏ విధంగా నడుస్తుందో అనేది రివర్స్ గేమ్ ఆడుతున్నాం. లెట్ అవేర్‌నెస్ బి యువర్ యాంకర్. మీ అవేర్‌నెస్ ఇక్కడ అవేర్‌నెస్ అనేది బాగా ప్రాక్టీస్ అవుతుంది. మెడిటేషన్, ఎన్‌లైటన్‌మెంట్, అవేర్‌నెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ మొమెంట్. అప్పుడే మన మనోశక్తి విజృంభణ కొరకు ఉపయోగపడుతుంది. కీప్ గోయింగ్. విత్ అవేర్‌నెస్. అబ్జర్వ్ ద బ్రెత్. మీ యొక్క మూడ్స్‌ను అనుసరించి, మీ యొక్క భావావేశాలను అనుసరించి శ్వాస, ఆ భావానికి అనుగుణంగా శ్వాస ఎలా మారుతుంది అన్న అంశాన్ని ఇప్పుడు మీరు గమనిస్తున్నారు. ముందుగా మీలో ఏ భావం ఉందో గుర్తించి, ఆ ఆనంద భావన ఉంటే, ఆనంద భావానికి అనుగుణంగా శ్వాస అలా మారుతుంది. వేగమా, లోతా, అడ్డమా, మృదువుగా ఉందా? లైక్ దట్. ఆందోళనగా ఉంటే, ఆ భావానికి అనుగుణంగా శ్వాస అలా మారుతుంది. ఏ భావాలను గుర్తు చేసుకోవద్దు. ఇప్పుడు ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో మీ లోపల ఏవో భావాలుంటాయి. ఆ భావాన్ని ఏదో మీరు గుర్తించండి. ఆ భావానికి అనుగుణంగా మీ శ్వాస ఏ విధంగా నడుస్తుందో గమనించండి. ఇది ఒక అవగాహన సాధన. మన భావాలు ఎలా ఉన్నాయో, మన శ్వాస ఎలా స్పందిస్తుందో గమనించటం. ఇది విచక్షణతో కూడిన శ్వాస పరిశీలన. ఒక సైంటిస్ట్ లాగా, ఒక శాస్త్రవేత్తలాగా మీ భావావేశాలను అనుసరించి శ్వాస ఈ విధంగా నడుస్తుంది అన్న స్వీయ పరిశీలన. శ్వాస పరిశీలన. స్వీయ శ్వాస పరిశీలన. భావోద్వేగాల ప్రకారం శ్వాస మార్పులను గమనించడం. జస్ట్ 1 మినిట్. ప్రెజెంట్ మూమెంట్‌లో, ఈ వర్తమాన క్షణంలో మీరు ఏ ఫీలింగ్‌లో ఉన్నారు? ఏ యొక్క ఫీలింగ్ అంటే ఆ భావంతో ఉన్నారు. దానికి అనుసరించి శ్వాస ఏ విధంగా నడుస్తుంది. జస్ట్ 30 సెకండ్స్. కీప్ గోయింగ్. విత్ అవేర్‌నెస్. సో, థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. రిలాక్స్.
ఈరోజు మీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంది? ఎప్పుడు సాధన చేసినా మీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయన్నది కామెంట్స్ రూపంలో తెలియజేస్తే, మీకు అర్థం కాకపోతే మళ్ళా నేను అగైన్ రిప్లై ఇస్తాను. జస్ట్ గో విత్ ఇట్ మాస్టర్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఈవినింగ్ సెషన్లో తిరిగి కలుసుకుందాం. అది కేవలం సైలెన్స్ మెడిటేషన్. అక్కడ ఏ మంత్రం ఉండదు, ఏ శబ్దం ఉండదు, ఏ మ్యూజిక్ ఉండదు. గమ్మున కళ్ళు మూసుకొని కూర్చొని లోపల ఏం జరుగుతుందన్నది వేరొకతో గమనిస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ.